అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. కొంటానండి మా పేజీలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేస్తా ఉంటారు. అంటే చాలా అబ్యూజ్ గా. మళ్ళీ మినిస్టర్ ఏ పొజిషన్ లో ఉన్నా వాళ్ళకి అనవసరం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి. మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమనరో ఏంటో ఏం తెలియదు. అసలు అది పెద్ద టిక్ టాక్ చేయడం అనేది పెద్ద ఇదే కాదు, అంత నెగిటివ్ ఏం కాదు. చేశారు. టీడీపీ వాళ్ళకి అలవాటే కదా, నెగిటివ్ కాకపోయినా దాన్ని ఎలా నెగిటివ్గా చూపించాలా అనుకునే విధంగా అంతే. అంత మించి మీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇక్కడ చూద్దాం. నాన్నగారా? ముగ్గురు అమ్మాయిలేనా? ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకు. లాస్ట్ ఉన్నాడు. ఓకే. మీకు ఇంత పర్సనల్ ఎలా వచ్చినాయి? మా టీం తీసారు ఎక్కడి నుంచో. దుర్గకు చెప్పు ఏం కావాలి, ఏ పాట కావాలి నీకు? ఏం పాట, ఏ పాట కావాలి చెప్పు. గిరగిర తిరుగుతుంది ఫ్యానా? జగన్ మామ సాంగ్. కార్ లో అవే సాంగ్స్ వింటూ ఉంటాం కదా, అక్కడ కార్ లో ఉంటది, సో అవే వింటది తను. జగన్ సార్ అంటే ఎంత ఇష్టం అంటే జగన్ మామ కనిపిస్తే చాలా ఇష్టం. అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ ఎవరి బర్త్డేకి వెళ్తుంటాం, ఎత్తుకుంటారు. మన బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి వెళ్ళినప్పుడు అంటే తను ఎంత పర్టికులర్ గా జగన్ గారు అంటే కనెక్ట్ అయిందంటే మాకులాగే. లాస్ట్ టైం బర్త్డేకి వెళ్ళినప్పుడు కొంచెం ఎదిగింది కదా, తీసుకెళ్ళాము, ఫోటో తీసాము, వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మమ్మీ జగన్ మామ నన్ను ఎందుకు ఎత్తుకోలేదని అడిగింది. అంటే అంత ఎమోషనల్ కనెక్ట్ అయింది తను కూడా. ఫస్ట్ పుట్టినప్పుడు, తర్వాత బర్త్డేకి 2 బర్త్డేస్ కి ఎత్తుకున్నారు. థర్డ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు, 4th బర్త్డేకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత మమ్మీ జగన్ మామ నన్ను ఎత్తుకోలేదండి. అమ్మ నువ్వు ఎదిగావు కదరా అందుకనే ఎత్తుకోలేదు అని చెప్పాల్సి వచ్చింది. ఎమోషనల్ కనెక్షన్. దెబ్బ తగిలినప్పుడు కూడా వీడియో చేసింది, ఏడ్చింది సార్ దెబ్బ తగిలినప్పుడు. అంటే టీవీ ఎప్పుడు ఆన్ అయ్యి ఉంటది కదా అండి, కార్ లో ఉన్నప్పుడు పార్టీ పాటలు మేము ఎప్పుడు జగన్ సార్ జపం చేస్తుంటాం కాబట్టి తనకు కూడా వచ్చేసింది అది. టీవీలో కూడా అవే చూస్తా ఉంటాం, సాక్షి, జగన్ సార్ జగన్ వీడియోస్ చూస్తుంటాం కదా, అందుకే ఎమోషనల్ కనెక్ట్ అక్కడే ఉంటది, అక్కడే తిరుగుతూ ఉంటది కదా, అవే కనెక్ట్ అవుతా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జగన్ గారి పేరు చెప్తే ఎక్కువ ఎమోషనల్ అయ్యేవారు మీ ఇద్దరు అసలుకి? ఏ టైంలో ఎక్కువ ఆయన తలుచుకున్నప్పుడు ఏడుపు అనిపించింది? అంటే దెబ్బ తగిలినప్పుడా, లేకపోతే ఓడిపోయినప్పుడా, లేకపోతే ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడా? నా రిజల్ట్ అర్థమైపోయింది నాకు. మాకు ఎప్పుడైతే 2 మండల్స్ హార్ట్ అనమాట, అక్కడ ఎప్పుడైతే ఇంకా వదిలేసి స్టేట్ ఏమవుతుంది ఇదేమవుతుంది అని అలా చాలా స్టబన్గా ఈవినింగ్ వరకు ఉన్నా. ఎంతమంది వచ్చినా మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, బాబు ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు అని వచ్చేసారు. మేము ఎలాగో ఉంటామని చూస్తే మేము చాలా ధైర్యంగా ఉన్నాం. బట్ ఈవినింగ్ జగన్ సార్ ప్రెస్ మీట్లోని ఏం జరిగిందో అని ఒక కళ్ళంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తాయి చూడండి, బాధ. అప్పుడు మాత్రం బాగా ఇంకా ఎక్కిపెట్టి ఏడ్ చేశాను నేను. ఆ వీడియో చూస్తూ ఏడ్ చేసి అందరూ ఉన్నారు, మా వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వరకు అంత ధైర్యంగా ఉండి కార్యకర్తలకు అంత ధైర్యం చెప్పాను నేను. ఇంకా ఆయన అలాగా ఎమోషనల్ చూడగానే వచ్చేసింది అనమాట, అంత ఎమోషనల్ కనెక్షన్. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సార్ని పలకరించినప్పుడు అంతమందిలో గబుకుని మనం అందరిలో ఉన్నప్పుడు మన వైపు చూడకపోవచ్చు, చూసినా మనం ఒక్కొక్కసారి మనం చూసినా కూడా కనిపించరు ఎదుటోళ్ళు, వేరే ఆలోచన. ఒకవేళ మనం విష్ చేసిన విష్ అందుకోకపోయినా, మనం పలకరించిన గబుక్కుని వేరే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయినా వచ్చి ఏడు చేస్తా, సార్ ఈరోజు నన్ను పలకరించలేదు, ఈరోజు నేను విష్ చేశాను సార్ అందుకోలేదు అని ఇంటికి వచ్చి ఏడుస్తా. అంత ఎమోషనల్. ఓకే, చాలా ఎమోషనల్. కానీ ఈయన కూడా జగన్ గారు ఫ్యాన్ కాకపోతే పెళ్లి చేసుకునే దాన్ని కాదనేది ఒకటి, అది కూడా ఫుల్ ట్రోల్ అయిందండి. జగన్ గారు ఫ్యాన్ కాకపోతే అన్నది కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే
అంటే నన్ను ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా టీడీపీ నుంచి దేని నుంచి పోటీ చేయాల్సి వస్తే ఏమో ఇప్పుడు రిజెక్ట్ చేద్దునేమో అన్నది నా సంబంధం వద్దని చేద్దునేమో అని హైపోథెటికల్ గా చెప్పాను అంతే. ఓకే ఓకే, అందుకనే మీరు బిఫోర్ అన్నది ఒకవేళ నేను పార్టీ మారే ఆలోచన ఉన్నా తనకైతే పాప ఆయనకి ఆలోచన కాదు, అంటే నా గురించి చెప్తున్నా. ఒకవేళ నేను మా ఫ్యామిలీ అటు ఉన్నది కదా అని నేను ఒకవేళ వెళ్ళాలనుకున్నా తను రాదు నాతో చెప్తుంది. అంటే నాకున్న ఎమోషనల్ బాండింగ్ చెప్పాలని అలాగా ఎగ్జాంపుల్ చెప్పారు కానీ ఆయన ఏ రోజు కూడా ఆయనకు ఆ థాట్ అసలేదు. నేను ఎంత కమిటెడో నాకులాగా ఆయన కూడా కమిటెడ్, కాకపోతే ఒక రవ్వ ఎక్కువ. నేను అది మాత్రం ఒప్పుకుంటా. ఓకే.